జిల్లా కేంద్రంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులపై యువతి వలపు వల విసిరి అక్కడి నుంచి మాయమాటలు చెప్తూ రూపాయలు 10 లక్షల నుంచి దాదాపుగా 30 లక్షల వరకు యువతి దోచుకున్నట్టు మనకు సమాచారం. ఎక్కడ చెబితే పరువు పోతుందనే ఉద్దేశంతో ఎవరు కూడా చెప్పకుండా లోనే మదనపడుతున్నారు. ఆయా సంస్థలకు చెందిన వ్యాపారుల నుంచి వలపు వల విసిరి వీరి అందరినీ కూడా హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ కూడా రాచ మర్యాదలు చేసి వలపు వల విసిరి వ్యాపారం నుంచి ఒకరికి తెలియకుండా మరొకరికి తాను నేనే ఉన్నానంటూ మాయమాటలు చెప్పి పెద్ద ఎత్తున యువతి మోసం చేసింది. జిల్లా కేంద్రంలో ప్రస్తుతం ఈ వార్త దావానా వ్యాపించి ఎక్కడ పడితే అక్కడ ఇది చర్చకు దారితీస్తూ ఉంది. వలపు వల విసిన మహిళ గురించి పలువురు చర్చించుకుంటున్నారు. శాతవాహన టీవీ ప్రత్యేకంగా ఆయా ఎవరెవరు వ్యాపారులు ఎలా మోసపోయారో వాటి గురించి నిశితంగా పరిశీలిస్తూ ప్రత్యేక పరిశోధన చేస్తుంది.